సర్వేపల్లి నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. పగలు గ్రావెల్ తవ్వకాలు, రాత్రులు మందుబాబుల చిందులతో ప్రజలు, మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మొన్నటికి మొన్న వినాయక చవితి ఉత్సవాల ముసుగులో తమకు గిట్టని వాళ్లపై టీడీపీ వర్గీయులు దాడులు చేసిన ఘటనలు మరవకముందే దసరా ఉత్సవాల పేరిట అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు, బెట్టింగ్ బాబులకు అడ్డాగా మారింది సర్వేపల్లి నియోజకవర్గం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీకటి పడితే చాలు రికార్డింగ్ డ్యాన్సులు, మందుబాబుల చిందులు, బెట్టింగ్ రాయిళ్లతో సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం అనికేపల్లె ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచర వర్గమే ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తోంది. రాష్ట్ర శివార్ల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ ఆడే యువతులను రప్పించి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారు. ఆ డ్యాన్సులు చూడ్డానికి ఎగబడుతున్న మందుబాబులతో గ్రామస్తులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సర్వేపల్లి నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. పగలు గ్రావెల్ తవ్వకాలు, రాత్రులు మందుబాబుల చిందులతో ప్రజలు, మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మొన్నటికి మొన్న వినాయక చవితి ఉత్సవాల ముసుగులో తమకు గిట్టని వాళ్లపై టీడీపీ వర్గీయులు దాడులు చేసిన ఘటనలు మరవకముందే దసరా ఉత్సవాల పేరిట అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు, బెట్టింగ్ బాబులకు అడ్డాగా మారింది సర్వేపల్లి నియోజకవర్గం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీకటి పడితే చాలు రికార్డింగ్ డ్యాన్సులు, మందుబాబుల చిందులు, బెట్టింగ్ రాయిళ్లతో సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం అనికేపల్లె ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచర వర్గమే ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తోంది. రాష్ట్ర శివార్ల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ ఆడే యువతులను రప్పించి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారు. ఆ డ్యాన్సులు చూడ్డానికి ఎగబడుతున్న మందుబాబులతో గ్రామస్తులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.